సో ఫ్రెండ్స్ నిజంగా ఫుల్ వర్షం అనమాట. విటోరి వాళ్ళ ఊళ్ళో ఉన్నాయి. విటోరి వర్షం నీటిని సేవ్ చేసుకుంటుంది చూడండి. ఓకే వర్షం నీళ్ళు కదా ఎక్కువ ప్యూరిటీ ఉంటాయి, అందుకని నీట్గా ఏంది నేను తర్వాత ఇస్తలే. నేను ఆటో దగ్గరికి వెళ్ళి అవి సైడ్ కవర్లో కిందికి అనేసి వస్తాను. ఆటోలోకి నిల్లు పోతే మనం ఊరికి వెళ్ళడానికి స్టార్ట్ అవ్వదు. మళ్ళీ అక్కడ మీ అమ్మకు రెడీ అయింది చూడు. నేను వేస్తానంటారు నీ పని ఇదే. కానీ ఆటో మంచిగా సర్వీసింగ్ అయిపోతుంది ఫ్రెండ్స్. నిజంగా నేను చేయలేదు కానీ దేవుడు వర్షం నీటిగా చాలా బాగా చేసేస్తున్నాడు అనమాట. ఇందుకు అనేస్తాను నేను. సో వెనక సీట్ నానుకుండా ఉంటే చాలు, మ్యాక్సిమం ఓకే అయిపోతుంది. నిజంగా వర్షం రావడం ఎంత హ్యాపీ అంటే అది మరి మేము వచ్చినప్పుడు చాలా హ్యాపీ. మేము వచ్చినందుకు వర్షం వస్తుంది అన్నట్టుంది అనమాట. రెండు కదా నీళ్ళు చేసి పోగు చేసేసుకో. ఒక మన 4-5 రోజులకు వాడు కూడా నీళ్ళు లేనట్లు తక్కువ రాకూడదు చూడు. ఎవరు ఫోన్? వర్షం లేని తర్వాత మాట్లాడదులే. రైట్. ఏం స్పెషల్ వంట? ఏమి? వావ్ ప్రేమలా చాలా పెద్ద ఆఫరే, పెద్ద ప్లానింగే. ఓకే చికెన్ ఫ్రెండ్స్ నిజంగా తెచ్చాడనమాట మా మామ అయితే. సో తినేద్దామండి. ఎవరు చేసింది నువ్వేనా? ఇటువరకు ఏమని చేస్తుందేమో. చికెన్ ఫ్రేమ్లో చేసి పొలావ్ నేను చేస్తాను. ఏముంటుంది నాకు చేస్తాను రోజు. మాకు నమ్మే చేసుకుంటుంది కదా, ఈరోజు నేను చేస్తాను. ఓకే ఎవరు పౌడరా? ముఖానికి కొట్టుకోవడం చాలా బాగుంది కానీ చేతికి కొట్టుకోకూడదు. ఇట్లా ఉంటుంది మన వాళ్ళతో. వర్షంలోకి రావద్దండి. ఆ పౌడర్ కన్నీ కొట్టి ప్రేమలా వాళ్ళ సొంత ప్రయోగాలు అంతే మరి. సూపర్ వర్షం. పూలు వచ్చేటప్పుడు తీసుకుంటూ మనిషి పేరు పెట్టుకుని మరి టొరక లేదా? తెచ్చిందే టొరకకి. దాంట్లో అందులో కొన్ని అందరికి పెడుతుంది. అక్కడ ఆటో ఆఫ్ మరి గుర్తు చేసుకునేది ప్రమిలోనే. అంటే పూలు పండ్లు తీసుకొని వస్తే బాగా కదా నేను గుర్తు చేసుకుంటే. ఫస్ట్ నెంబర్ నువ్వు పెట్టుకుంటా. పట్టి ఉండదు అసలు నీ దగ్గర ఉండదు. నా పేరు అంత నీళ్ళు పట్టినా నువ్వు పెట్టుకోకూడదు. కొన్ని తీసుకుని కామెంట్ చేస్తున్నారు కదా పూలు పెట్టుకోకూడదు, పాలు తగ్గిపోతే 3 నెలలు 5 నెలల వరకు అని. ఏమో నన్ను పెట్టుకోండి, మనం 3 నెలల్లోనే పెట్టుకుంది. అది కూడా చిన్న ఫంక్షన్ ఉంటే పెట్టుకోని మార్పిస్తే పెట్టుకుంది. రేపు అన్నమాకలు అయితే తొందరగా చేసేస్తే పొద్దున అడవిలో ఒక ముద్ద తిన్నా. ఆ తర్వాత బాగుండదు తింటాను. అడుగు ఏది వంట ఉండేది, ఏది అన్నం ఉండేది తను తెలుసు. అది షేర్ లేదా షేర్ అట్లా బియ్యం కొలత కంటే సో ఫ్రెండ్స్ ఇవ్వండి నాకు టీషర్ట్లు డైలీ వేసుకునేవి కదా అని ప్రైమ్లో తెచ్చింది కానీ నేను వేసుకోలేదు అనమాట. సో ఎందుకంటే ఇంకా డైలీ వేసుకునేవి కాబట్టి ప్రైమ్లోకి ఏదైనా మా మామది ఏదైనా ఉన్నాడు కంటే సో ఏదో కంపెనీది. సో పిలో అండ్ పౌడర్ అయినా ఏదో ఉంది, పల్పి ఆరెంజ్, నిమ్మకాయ సోడా ఆరెంజ్, ఇదేదో స్ట్రాబెర్రీకి సంబంధించింది.
సో బాగుంది. ప్రైమర్ కూడా బాగుంది, కలర్ఫుల్గా ఉన్న పూల రంగులు లెక్కనండి. సో ఇంకా సో వేసుకున్నాం అనమాట. సో చాలా బాగుంది, కొత్తగా అనిపిస్తుంది నాకు కూడా. సో ఓకే, ఎట్లా ఉంటే మనం అట్లా టైంపాస్ చేయాలి అంతే, ఏదైనా కానీ ప్రతిదీ ఇదే కావాలని అనుకోకూడదు కానీ. సో ఓకేనా, ఇంక చికెన్ అన్నం అయితే చేస్తారు. ఇంక ఈరోజు చూడండి కాయగూరలు కట్ చేశారు, కరివేపాకు, మా మమ్మ మసాలా సపరేట్ తెచ్చి పెట్టేశాడు ఆల్రెడీ, కొత్తిమీర, కరివేపాకు, మెంతుకూర ఇవన్నీ తెచ్చాడనమాట. సో హ్యాపీగా బయట వర్షం లోపల నేను చికెన్ చేసుకుని తినేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. సో నేను అనుకున్నాను, సో ఈరోజు ఫ్రైడే కదా ఏమన్నా నాన్ వెజ్ ప్లాన్ చేస్తాడేమో అని అనుకుని మమ్మ వెళ్ళి తెద్దామంటే ఆల్రెడీ తెచ్చిపెట్టాను, ఏం అవసరం లేదు ఆల్రెడీ తెచ్చానని చెప్పాడు. సో చాలా హ్యాపీ అనిపించింది మొత్తానికి. మాట్లాడతావు అమ్మతా? పెట్టేసి అన్నీ పెట్టేసి ఫ్రీగా మాట్లాడి. ఒక అక్క కూడా మాట్లాడుతున్నట్టుంది ప్రేమలో, ఇటువరి నీతో సబ్స్క్రైబర్ అక్క. సో విటోరి ఊరు వెళ్ళారని అంటున్నారు కదా, మాట్లాడతానని చెప్పింది. మాట్లాడతావా? లేదు, అక్క కాల్ చేస్తుంటుంది అప్పుడప్పుడు. సో విటోరితో మాట్లాడాలన్నదంటే ఊరికి వెళ్ళినప్పుడు చెప్తాను అక్క అని. యాక్చువల్లీ ఈరోజు ఊరు వెళ్తున్నాం విటోరి దగ్గరికి అని చెప్పాను. మాట్లాడతావంటే నేను కాల్ చేసి ఇస్తా. మాట్లాడతావా? సరే, నీ పని అయిపోయిన తర్వాత ఫ్రీ అయితే చెప్పు. అన్నం పలావ్ చాలే ఇటు, అన్నం పలావ్ కాదు, పలావ్ చికెన్ చాలే. రైస్ అవి ఎవరు తింటారు చపాతి చెప్పి, పిల్లలు మరి తలనొప్పి. ఏంది చెప్పు, నీ ప్రాబ్లం ఏం ప్రైజ్? లోపలికి వస్తావా? చికెన్ చేద్దామా ఫస్ట్? రెండింటికి పెడదాం ఫస్ట్. పచ్చిమిరకాయలు లేవు, వేసి బాగుంటాయి ప్రేమలా, పండు మిరపకాయలు బాగుంటాయి వేసి. అదే పచ్చిమిర్చి దొరకదు, అందులో వర్షం వస్తుంది, వర్షం పడుతుంది. ఇంకా పండు మిరపకాయలు పచ్చి ఉండదు చూడు ఎక్కడో, మళ్ళీ బెటర్ కదా వేసి. ఇటరే పండు ఒరే 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 కోడి పిల్లలు ఎన్ని రెండేనా? ఏది రాబి చూపి. ఓకే, కింద పడితే చాలా. పట్టుకో ప్రేమలా, ఇటరే పట్టుకో. పెట్టే వద్దులే, పెట్టేసేయి, పిల్లలు ఉన్నారు. చనిపోతే ఇటు పెట్టేసారు అప్పు. ఇట్లా ఉంటుంది చూడండి, ఏదైనా వస్తే ఎక్సైట్మెంట్, గందరగోళం ఫ్రెండ్స్. ఇవ్వండి హ్యూమిలేషన్ చూడండి, ఇగో చెరిగిందిలే. నానబెడితే బియ్యం బాగా చేనువే చూడండి సార్ వస్తారు. చిన్నమ్మ యాదలు దాచినాం పేషెంట్లకు వేసి నానబెడతాం బియ్యం నానితే. కావాల్సిన ఐటమ్స్ ఇంట్లో ఉన్నట్టు అన్ని రెడీ చేస్తాను అనమాట. నాకు ఇట్లా ఐటమ్స్ ఇట్లా పెట్టాలంటే చాలా ఇష్టం. ఇవే కదా అది, పచ్చిమిర్చి ఒకటి లేవు, దానికి బదులు దాని ప్లేస్ లేవు అనమాట. మిరపకాయలు. చికెన్ తెచ్చినాడు మామ, చికెన్ తెచ్చినాడు అనమాట మామ. ఇంకా దీన్ని చిన్న పీసులు తీయద్దు, కేజీనారా చేయండి. మన ఇంట్లో అట్లా చేస్తారు, అట్లనే చేస్తారు పిల్లలు. ఓకే, లేదంటే నేను అక్క చేస్తాను, రోజునే చేస్తాలే, నాన్న చేస్తాను. లైట్ ఇంకా రోజు చిన్నమ్మే చేస్తుంది కదా, నాని రోజు చేద్దాం. ఫాస్ట్గా అంటే అంటుకుంటుంది అట్లా అట్లా ఉంటుంది. ఎంత పెద్ద బాగా మండుతుంది తొందర అయిపోతుంది. బర్ణాలు పెద్దది ఇది. ఫస్ట్ అన్నంకి కదా అన్నం కావాల్సిన ఐటమ్స్. ఆయిల్ ఇస్తాను. ఇటు రొక్కలు ఇల్లు ఓపెనింగ్ అయినప్పుడు నేను బాక్సెస్ ఏమైనా ఇద్దాము గిఫ్ట్గా అనుకుంటాను అనమాట, అన్ని ఎత్తి పెట్టుకోవడానికి ఐటమ్స్. ఈసారి ఖచ్చితంగా చేసి తీసుకొద్దాం. కలర్ చేంజ్ ఎందుకు వస్తుంది? వైట్ కావాలా? అట్లా బాగా కనిపిస్తుంది. ఇంటికి ఫోన్ చేసిన వారం మా అమ్మకి ఎప్పుడు మనం అసలు బయలుదేరినాక ఎంత చేయాలి సార్? నాకు తెలిసి ఒక 40 నిమిషాలు వచ్చింటాం, అంత తొందరగా వచ్చేసాము. మేము వచ్చేలోపు మా మామ ప్రయోగాలు చేసినాడు అనమాట. దినకర్ బావా అక్క స్కూల్కి వెళ్ళిందని పప్పుకు పెట్టినాడు, పప్పు అంతా పొంగిపోయింది. అవి మనకి మామూలుగానే మాట్లాడే కానీ కుక్కర్లు మన వల్ల కాదు.
రబ్బర్ కానీ విజిల్ కానీ ఏమైనా కొంచెం ప్రాబ్లం అటు ఇటు అయిందంటే అయిపోయింది, పొంగిపోతాయి. ఇక పొలాక్ అయితే తాలింపు రెడీ చేస్తున్నాను అనమాట. తొందర అయితే దాని వెళ్ళిపోయి ఏంటది ఎల్లిపాయలు కొట్టేస్తాను అంతే. దాని వెళ్ళిపోయి ఉంటే బాగుంటుంది కొంచెం కలర్ చూడు ఉంటుంది అటు ఇటు కదా ఉన్నదిలే దండి ఉందిరా. ఉన్నది గ్లోరీ ఉంటే సరిపోయలే. ఇక ధనియాల పొడి ఇంట్లో చేసి పెట్టుకునేది ఇది. ఇలా తాలింపు అయితే రెడీ అయినట్లే. ఇంకా సరిపడినంత నీళ్ళు అంటే బియ్యం ఒక చీర తీసుకుంటే 2 చీరలు నీళ్ళు వేసుకోవాలన్నమాట. ఇది సేమ్ అట్లా వేసేసి తగినంత ఉప్పేసి పొలావ్ రెడీ అయినట్లే. ఇంకా గ్లోరీ చికెన్ అయితే కట్ చేస్తుండదు. ఇంకా యువతలో చికెన్ తాలింపిస్తే చికెన్ కూడా అయినట్లే. తొందర చేసేస్తాను. ఇంటికి నిజమంటే ఫోన్ చేసి మాట్లాడాలి మా అక్కతో. అమ్మాయి చెప్పిన మీరు హ్యాండల్ చేస్తే ఎత్తుతాడు. వాళ్ళు కూడా వర్షం వస్తుందో లేదో కనుక్కోలేదు. ఇసుక మరి ఎట్లా ఏం కాదులే, చిన్న వర్షం ఏం కాదు. చిన్న వస్తే ఏం కాదు, చాలా ఎక్కువ వస్తే కొంచెం అన్న కొట్టుకొని పోతుంది అనమాట. ఎసరు కాదు బాగా ఉడుకుతుంది ఎసరు అయితే. సో ఫ్రెండ్స్ మొత్తానికి కలర్ రైస్ ఇంకా పులావ్కి అయితే ఇంకా బియ్యం వేస్తున్నాం అనమాట. సో ఇంకా నైట్ కూడా చీకటి పడతా వస్తుంది. సో మా వాళ్ళు ఇంకా ఎక్కడోళ్ళు అక్కడ ఎట్లా కూర్చున్నారు. తొందరగా అవతల అంటే లేదు చికెన్కి. ఓకే ప్రేమలో చేతులు నువ్వే ఇటువరక్కకి పాపని లేదులే మీరే ఇటువరకు కూడా చేసింది తినేంటే చాలా సార్. కానీ పులావులకి ఇటు బాగుంటుంది ప్రేమలో చేసే స్టైల్. అమ్మ చూడగా నా మనమరాలు ఊర్లోకి అడుగు పెట్టగానే విటోరు వాళ్ళ ఊర్లో వర్షం వచ్చిందానే అట్లా అడుగంటే ఇంక రోజు ఇడే పెట్టుకున్నాను వర్షం కురిపిస్తాం అక్కల ఊరోళ్ళకి. నువ్వు వచ్చిందే వాన వచ్చేది కదా ఈ ఊర్లో కదా. చిన్న పాప ఎవరు కొత్త మనుషులు ఓలీలు కొత్తలు చూచినారు అనుకుంటావు కదా. మా ఇంట్లో ఉన్న రోలు ఉందన్నమాట, కొంచెం పెద్ద ఉంది కాకపోతే ఇంతకు ముందు గ్లాస్ లో పప్పు కట్టి తిరిగేసి నూరుతుండే. కాలం మారింది, మనము మారుతాం. ఒకటి ఫ్లిప్కార్ట్లో ఏదైనా చూద్దాం మంచిగా ఒక ప్యాకేజ్ అలాంటిది సెట్ మొత్తం సెట్ మంచి కొంచెం కాస్ట్లీ అయినా కొంచెం విటోర్ కోసం ప్రయత్నం చేసేది ఇస్తాము. స్టీల్ విటోర్ స్టీల్ ఓకేనా ప్లాస్టిక్? స్టీల్ అయితే మేము 3 తీసుకున్నాం. మన ఇంట్లో కూడా స్టీల్ లేవు ఫ్రెండ్స్, మన ఇంట్లో కూడా ప్లాస్టిక్ ఉన్నాయి. సో తీసుకున్నాం 2 సెట్లు. కొంచెం మంచి శాలరీ వచ్చినప్పుడు గుర్తు చేస్తుంది. సో అవుతున్నప్పుడు మాకైతే ఇది చికెన్ బయట వర్షం పడుతుంది, ఇవన్నీ మంచిగా మగ్గుతుంది. సో ఒక సైడ్ పొలావ్ అయితే చేస్తున్నాం. కలిపేసేయండి, చేయగలిసిపోద్దురా సూపర్లే. సో చికెన్ అంతా కడిగేసి పెట్టినారనమాట. సో మన మసాలా అయితే ఈ విధంగా రెడీ అవుతుంది. మసాలా వేసేయండి పప్పు మసాలా అవుతలే నేను పరపను కదా. తొందర పెట్టద్దురా మురుకుడు అంటారా డాడీ? చెప్తావు మాటలు, ఇంక మాటలు చెప్పాలా నీకు? నువ్వు 10 చెప్తే 20 చెప్తా తిరిగి ఊ అని. చిన్న పాప ఈడే ఎక్కువ కనిపిస్తాయి మాకు. ఏడ మాట్లాడేస్తాను, తెల్లకాయ తిరగడం లేదు ఇంకా. సంచులో
మందు సంచులు అవి పొలం బీన్స్ బీన్స్ తలకాయ గుర్తుపడతా కానీ నిలబెట్టడానికి చేత కాదు, అక్కడే చూపు చేత కాదు. మాటలు కూడా అర్థం చేసుకుంటుంది. అటు ముఖ్యంగా వాళ్ళ నాన్న పిలిచల్లా అటు ఇటు తిప్పుతుంటది. అవతల ఒకసారి పేరెంట్రా ఏమేమి చేస్తున్నారాడా? డాన్స్ చేస్తున్నారు. తక్ 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 సది. మా ప్రియాన్స్కి మాత్రం ఏర్పాట్లు చూడండి చాలా బాగా. అబ్బా ఈ అసలు మన ఉయ్యాల కంటే ఈ ఉయ్యాల బాగా నిద్రపోతుంది. నైట్ ఒకటి కడుపు నిండా తినిపెట్టేసి అంటే సారీ పాలిచ్చేసి పడుకోబెడితే కింద పడుకుంటాం అందరం. చిన్న బాబా అమ్మ సూది వేయించరి ఎన్నో 2-3 నెలలు సూది వేయించరి. వేరే వాళ్ళు అయితే ఏడుస్తా తెలుసా, ఏడుస్తుందో కాసేపు ఏడిసి పడుకొని ఇంక అట్లనే తట్టుకుంటుంది. అసలు చాలా గట్టిగా ఆ ఇంజక్షన్ దిగుతుంది తెలుసా, స్కిన్ చాలా గట్టి కదా టైట్ ఉండేదానికి. సూదిలే బెండ్ అవుతుండే ప్రశస్తకు కూడా, ఆ నీడిళ్ళన్నీ బెండ్ అయిపోతుండే దెబ్బకి. ఇంకా తాలింపు అయితే బాగా మగ్గేదా, చికెన్ అయితే వేసేస్తాను. పసుపు కూర అక్క ఏమంటది, నేను అన్ని తెచ్చిచ్చినా సరే నేనే చేస్తలే ప్రేమలమ్మ, నువ్వు యాడ్ చేస్తామంటది. కొంచెం వదిన టేస్ట్ తింటాం. వదిన చేసిన వంటలే తినాలనిపిస్తుంది నాకు. ఇప్పుడైతే టమాటా చట్నీ చేసినప్పుడు డైలీ నువ్వే వంట చేయడం గురించి కాదు, వంట అట్లా కదా బ్రహ్మాండం వంట. ఇంకొక అయితే అందరూ మధురం అంటారు. కాంప్లిమెంట్లు అట్లిస్తారు నీ కూతుర్లు. చికెన్ నేను చేస్తా అంటే వదిలేసినామా, నాకు ముద్దు నోట్ వేసుకొని నేను చేస్తాను అని చెప్పేసి కానీ వాళ్ళే చేసుకుంటారని. చిన్న బాబా డాడీ చిన్న బాబా కలిపేసే ప్రేమ ఓకేలే. నిజంగా నేను తెల్లగా అవుతానా? నిజంగా తెల్లగా అవుతా పౌడర్ కొట్టుకుంటే. ఆ డైలాగ్ ఉంది నీకు చెప్పాలంటే. ఫ్రై చేసి చేతులు పెట్టదు, మాకులో లోపల ఎలుకలు ఉంటాయి, లాక్కోపోతే లోపలికి నిన్నే. పాట అంటే పాడు, పాప కోసం పాడు. ఏ పాట పాడతావు పాడు. ఫ్రెండ్స్ ఇంక భోజనం అయితే చేద్దాం. ప్లేట్లు అన్నీ పెట్టేశారు మా వాళ్ళు అయితే. తిందామండి ఇంకా అన్ని రెడీ చేసి పెట్టినాం. ఇంకా ప్లేట్స్ గ్లాసులు రాసినాం. అయినా ఇటు నీళ్ళు చాలా స్వీట్ ఉండే మీ ఊళ్ళో బాగుంటాయి. చెరువు నీళ్ళు అనమాట, ఫిల్టర్ చేసి వదిలేస్తారు. సో నిజంగా చాలా ఇష్టం నాకు ఇట్లాంటి నీళ్ళు అంటే. కానీ నాకు నిజంగా చాలా ఇష్టం, ఎంత ఇష్టం అంటే చెప్పలేను. కానీ ఏందో పిలుస్తుందేమే ప్రిన్స్ అమ్మకి నీకు కూడా వేస్తాను. తినండి డాడీ. ఇటరీ కాల్దాం మాము. దోమలు ఉంటాయి పాపలు కానీ తినన్నా. బెస్ట్ గుడ్ నైట్ కానీ అలౌట్ కానీ తీసుకోండి, కొద్దిగా బెటర్.
వద్దులే నాకు పోతాలే ఎవరు ప్రేమ లేదు చాలే ఎక్కువ వద్దు ఇంకా అది కూడా ఎక్కువైపోతుందేమో నాకే అంతే వద్దులే పులుసు అవుతారు చాలా ప్రేమలా ఓకే లిమిట్ ఫ్రెండ్స్ భోజనం చేద్దాం ఫ్రెండ్స్ ఇంకా సో చికెన్ అన్నం అనమాట మా మామ అయితే తెచ్చినాడు సో చాలా టేస్టీగా చేసినారు మా ప్రిన్సి వాళ్ళు ప్రసెస్ వాళ్ళు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అనమాట ఎందుకంటే తినాలి కాబట్టి బయట కానీ వస్తుంది మాకు ఎవరు నేను ఫ్యాన్ పెట్టుకుని అది కూర్చో సో తిందాం రండి ఫ్రెండ్స్ ఓకేనా ఖచ్చితంగా మళ్ళీ అందరూ కలిసి తినేది నాకు కూడా హ్యాపీ ఇట్లా వచ్చినప్పుడు రామమ్మ రండి తినేద్దాం బాగుండదా ఫ్రెండ్స్ ఎట్టుంది మామూలు చికెన్ సూపర్ సూపర్ ఆడ వైట్ గాడ వైట్ రైస్ The next morning. గుడ్ మార్నింగ్ టీ నాకు వద్దురా అవి తాగుతారు అవి తాగవి ఏంటి టీ దినాలు టీ తాగేవాడు వాళ్ళందరూ టీ డైలీ అతను నిజం చెప్పురా అది కూడా కళ్ళు వస్తుందంటే తాతాడు అది కూడా కొంచెం పెట్టారు మరి ఫుల్ తాగను తెలుసా చిన్న పని ఆరున్నరకి పొద్దున పని వాళ్ళు 6:30కే మరి 6:30 పోయి సాయంత్రం మీరు వచ్చిందని కొంచెం లేట్ అయింది సరేలే ఫెయిర్ అప్ మరి 4 గంటలకు వస్తాను నన్ను లేనని ఇంకేం బాధపడద్దండి నన్ను హ్యాపీగా చేసుకొని తిని పడుకుంటాము ఇప్పుడు లేచాము మళ్ళీ తిని పడుకోవడమే హాస్టల్ పని కదా పోకుంటే ఇంకా అన్న వంట ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా సరే ఇటు సరాపా మరి నీళ్ళు పోసుకున్న కట్టుంటే గంటలో తీసి పెట్టండి కట్ల వస్తే తర్వాత ఎండ రాని ఇంత చదవకొద్దు చిన్నబాబుకి ఏమన్నా బాత్రూంలో పెట్టండి పాపలు అయితే బయట వేద్దామండి ఇక లోపలే ఉండదు ఇట్లా అట్లా చూస్తుంది ఇదైతే ఇంకా అన్నీ చూస్తాను నేచర్ ఎక్కువ ఇష్టము చెట్లు చూద్దాం ఇక్కడ వేద్దాము సో మన ఇంటి దగ్గర ఇట్లా కూర్చోడానికి కింద బయలు లేకపోయినా రోడ్కే కూర్చుంటాం కానీ ప్రిన్సీ పోతు ఫ్రెష్ అప్ కాఫ మళ్ళీ ఇంక ఆడికి పోతావు ఇంక రోజు ఆ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చాము ఈ ఊరు నుంచి ఏ ఊరికి పోతావు మళ్ళీ ఇంకా ఏడికంటే ఏం చెప్పాలా ఇంకా పద పాపం తెమ్మని చెప్పమని చిన్న పాప అన్నీ చూస్తావు కదా ఏంది కొత్తగా నైట్ కనిపించలేదు కదా నిన్న కదా ఉండు అమ్మ నీళ్ళు కాబట్టి స్నానం చేపిస్తుంది మా చిన్న పాపకి అయితే స్నానం చేపిస్తుంది చూడండి ఇంకా ప్రశస్తకు లేవలేదు ఇంకా అత్త అందరూ అత్త లేచిందా గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి గుడ్ మార్నింగ్ చెప్పు మా చిన్న షేక్ అయితే మందు చల్లడానికి అయితే పోతున్నారనమాట మా బాబాయ్ పలండి మా తీసుకోండి ఇంకా చిన్న ఆయన ఇప్పటి నుంచి ఒక్కొక్క సంచి తోలుకొని పోయి చల్లొస్తారంటే ఇంక ప్రతాప్ ఉండి ఇంకా అందులో వచ్చి రోడ్డు పక్కనే అనమాట చిన్న చేయను ఇంక నేను కూడా వెళ్ళిపోతాను పాపమ్మ అని ఆట తీసుకొని పోతున్నారన్నమాట పోయి బాగా చల్లు
అని నేర్చుకోవాలి అంటే ఒకప్పుడు దగ్గర అనమాట ఇండ్లు దాటగానే పొలాలే అనమాట బావోళ్ళకి ఇంకొకటి ఒకసారి ఆడ తిరుగుతావులేమమ్మ అని ఇంకా ప్రతాప్ నేను కూడా వస్తాను. ఆటోలో ఒక 2 సంచులు వేసుకొని పోయి చల్లొస్తారనమాట. వర్షం పడింది కదా లైట్గా తడి తడి ఉంటుంది భూమి, అందుకనేసే ఇట్లాంటప్పుడు వేస్తే బాగా చేనులో బాగా పిలుచుకుంటది అనమాట. తొందర అబ్జర్వ్ చేసుకుంటుంది. చిన్న పాప నీ బిడ్డ ఈ చెట్టుని చూసి సంబరం పడుతుంది కదా అదినే. అందరికి దోశలు చెప్పినా తిన్నాను మళ్ళీ ఎందుకంటే డబ్బులు తెచ్చుకుని తినుకోకుండా వేస్ట్ అయిపోతాయి. అంతేలే అవి కూడా తినిపోతాడు ఒకేసారి. అట్లా పట్టుకో ఓకే. ఇంకా మందు అయితే చల్లాలంట, గట్టి మందులు. సో ఇంకా మేము రావడంతోనే వర్షం వచ్చిందని సంబరం పడుతున్నాడు అనమాట మా మాట. మేము వచ్చిందని కాదు కానీ సో ఇంకా ఆటోలో మందు సంచులు అయితే చల్లేద్దాం. సో పనిలో పని సో ఫాస్ట్గా చల్లేసి 3 ఎకరాలంట. సో అన్నిటికైతే చల్లుకుంటూ పోదాము. నన్ను ఉంటావు. బాగుండు. అవును, అట్లా ప్రశాంతంగా పండుకొని ఎన్ని రోజులైనా పొద్దున పూట అన్న అస్సలు పండే పండుకుంటుండేదన్నమాట. ఇంకోటి అక్క అయితే వచ్చిందనమాట. అసలు అక్క పోయినప్పటి నుంచి టైం ఎంచుకున్నట్టు ఉంటుంది అనమాట, ఎన్నింటికి వస్తుంది అక్క అని. కానీ అక్క సిచ్యువేషన్ అర్థం చేసుకొని ప్రేమలేదని అసలు ఏం ఫీల్ కావట్లేదు అనమాట. చిన్నమ్మ ఎప్పుడు వస్తుంది, చిన్నమ్మ ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూడడమే తప్ప ఏం పాపం నొచ్చుకోలేదు మనసు అయితే. నాకు అక్కడ హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకోటి వాళ్ళు పని చేసే టైం ఇప్పుడు అందులో వచ్చేసి ఎండ పనికి కాదనమాట, హాస్టల్ పని కాబట్టి ఇంకా రోజు తప్పదు. ఇంకా వాళ్ళకి అన్నం ఉండేది కదా. స్టూడెంట్లు 300 కంటే ఎక్కువే ఉంటారంట వదిన మంది. మా ప్రశస్తకి ఈడు దొరకాలి సీట్. అవును, హాలిడే అత్తాళ్ళ ఇంటికి వస్తుంది. ఇంకా ఇంటికి రావచ్చు అనమాట. 6వ తరగతి పోవడానికి ఎక్కించుకుంటారు. 5 పూర్తి చదవాల, 6 పడినప్పుడు అప్లికేషన్ వేసి వాళ్ళకి తగిలితే మీ అదృష్టం. గిఫ్ట్ కలుస్తారు అందరం చేసే. గుడ్ ఈవినింగ్. విక్టర్ అక్కల్లో వాళ్ళ ఊరు అనమాట ఇది, చుట్టుపక్కనంతా. ఆశ్రమ మీకు అట్లా సోలార్ వచ్చలేదా? సోలార్ వచ్చిండు కానీ మేమే వాళ్ళంటే అవులే ప్లేస్ సరిపోదు ఇంక ఇదంతా. ఇక్కడ కానీ మేము రూమ్ కట్టించుకోవాలనుకున్నాం కాబట్టి ఇంకా అదే ఎందుకు ఇబ్బంది అవుతుందని అంటే మాకు కూడా వచ్చిన మేము కూడా క్యాన్సల్ చేసుకుంటుంది. పైన ఇప్పుడు రూమ్ లేపితే ఇబ్బంది అవుతుంది కదా అనేసి. మనుషులమ్మలు బాగున్న సిటీ కంటే సిటీ లాగా ఇది మండలం మరి అదనా, పల్లెటూరులకు అసలే లేదు. ఎక్కడ చూసినా రోడ్లు, ఎక్కడ చూసినా ఇండ్లే, గుడిసెలు అసలుకే లేవు. నీ చిన్న కూతురికి బాగా నచ్చింది. ఇదే ఊరికే ఇస్తాను పెద్ద చిన్న కూతుర్ని. ఏమి ఇక్కడే పుట్టినాడా? అవమ్మ నీ కూతుర్ని హీరోయిన్ అంట. వాళ్ళ అత్త వాళ్ళ మేనమామ ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు మేనత్త ఉన్నారు. వాళ్ళే మంచి ఇంటికి చూసి ఇప్పిస్తారు ఇక్కడికి. దగ్గర ఇచ్చుకోవడమే బాగుంటుంది లైక్ గ్లోరీ. ఈవినింగ్ అండి అందరికి. ఇంకా ప్రమలోనికి వడి బియ్యం పోయడానికి ఈరోజు అయితే అక్క ఈవినింగ్ అనమాట 4:30కి వస్తుంది. అంటే ఈరోజు 4కి అంతా వచ్చేసింది అనమాట. శారీ తీసుకొని రాళ్ళ బయటికి షాప్లో వెళ్ళి, ఇక్కడే షాప్స్ ఉన్నాయి అనమాట బస్ స్టాండ్ సైడ్. ఇంకా వచ్చేసి దెబ్బ ఇటరాకు వచ్చేలోపు ఇంట్లో నేను వదిన పని చేస్తుంది. ఇంకా వచ్చి స్నానం చేసి శారీ తెద్దాం ప్రేమలోదినికైనా. సర్లే అంటే ఇప్పుడు తెద్దామా రేపు పోతారన్నప్పుడు తెద్దామని. ఇప్పుడు తెస్తే జాకెట్ నిదానంతో కుడతారు. అందులో వచ్చి టైలర్స్ ఇక్కడ కొంచెం దొరకడం కష్టం అంట, అందుకే కొంచెం ముందు తెచ్చి పెట్టుకుంటే స్టిచ్చింగ్ అంతా అయిపోతే బ్లౌజ్ ఏం అంటే తొందర అంటే బాగా కుడతారు కదా, కొంచెం నిదానం అయితే బాగా కుడతారని నేను ఈ రోజు తెస్తే ఒక 2 రోజులైనా జాకెట్ నిదానంగా కుడతారని ఆలోచన. అవునులే, ఎవరైనా కానీ మీద ఎవరు కుడతారు తొందరగా చెప్తే బాగుంది కదా. ఇటు బాగుండదు, చుట్టుపక్కల అంతా బాగుండదు. ఏమమ్మా అంత లాంగ్ నిలబడే యాలేదులే.
సరేలే అమ్మ మరి పోదాము. మా చిన్నాన్ని ఎత్తుకున్నాడు నా బిడ్డని ఎంతసేపు ఆడే ఉన్నాడు. ఆడున్నాడు మా అమ్మ పాపని ఎత్తుకొని. కప్పు కరుస్తున్నాడు కదా. చూపిటర్ పైన రూమ్ చూపిస్తానంటే వదినకి చూపిస్తే ఏం కాదులేటారు ఉన్న కాటికి కానీ బాగుందిలే. ఎంత బాగుండదు అనుకుంటే ఇల్లు చిన్నమ్మది బాగుండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు ఇరికే ఉండాల. ఇల్లు ఇరుకుంటే బాగుంటది. ఇల్లు ఇరుకుంటే సంసారం ఎక్కువ వస్తుంది. పండుకోండి పాపం. పడుకోనిలే పోదామండి. తిండ్రి లేటర్ అందరు తింటే అన్న బజ్జీలు తెచ్చిండే. పొలం దగ్గర పోయిండ్రు అట్లే మందు కొట్టినకి అన్న కూడా పోయిండే. వచ్చేటప్పుడు బజ్జీలు తెచ్చుకుని తింటే ఇంకొచ్చి స్నానాలు చేసి తిండ్రు. వద్దని మామేమి అన్నే పోస్తలే అన్న. నాదే అందరూ పో ఇంకా ఆట ఉండదు కదా అట్లే చేసుకొని ఒక్కొక్క సంచికి తిరగాలంటే కూడా చిలుకలు పడింటే భూమి ఆరిపోతుంది తేమ అనేసి ఇంక తొందర పోయేసి చల్లేసి వచ్చారు అనమాట. ఒక ఎకరే నాకు ఎంతసేపు కాదని పంపిస్తుంది. వచ్చిన చుట్టాలు పని పెట్టకూడదు అని నా ఒపీనియన్. చుట్టాలు కాదు బాబు, ఎవరైనా కానీ వచ్చిన వాళ్ళకి కొంచెం రెస్ట్ ఉండాల, పని పెట్టకూడదు. విక్టోరియా అక్కని అడిగినట్టు చెప్పండి, హాయ్ చెప్పండి విక్టోరియా అక్క అని పెట్టారు. హాయ్ చెప్పు. అందరూ మన వాళ్ళకి అందరికీ హాయ్ అండి. ప్రమిద ప్రతాప్ ఆ పిల్లలు గ్లోరీ అయితే వచ్చారు. నాకు చాలా సంతోషం అనిపించేది. కాకపోతే హాస్టల్ పని కాబట్టి మనం లేకుంటే అన్నము అన్ని వండడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అట్లా పోతున్నాను. పొద్దున పోతున్నారు వీళ్ళకి వచ్చిన నన్ను ఉంటేనే వీళ్ళకి సంబరం అనిపిస్తుంది. నాకు కూడా బాధ అనిపిస్తుంది. తప్పదు. కూలి పని అయితే కానీ ఒక రోజు పోయినా ఒక రోజు పోకుండా అది ఏం కాదు కాబట్టి హాస్టల్ కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఏమన్నా కానీ పెద్ద మంది చేసుకోండి. ఏం లేదమ్మా బాగా పొద్దు బాగా మాకు కూడా ఇంట్లో. పెళ్లి కూతురు వచ్చింది. పెళ్లి కూతురు ఉన్నారు. పెళ్లి కూతురు చీరల అంగడికి అయితే వచ్చామన్నమాట. చీర సెలెక్ట్ చేసుకునింది ప్రమిళదిన. ఇంక ఇంటి దగ్గర చూపిస్తాము. రాత్రికి అయితే చిక్కుడుగా చేస్తున్నాము. చిక్కుడుకాయ కూర అనమాట. పొద్దున గోంగూర పప్పు అంటే బావ వాళ్ళ పొలంలో అయితే చేసుకునేట అనమాట. పోయేటప్పుడు మీరు ఒక 3 చెట్లు తెప్పుకొని పోండి అని నాకు చూపించాడు. మామూలు చేనులో నా చెట్లు గోంగూర చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఇంకా చినుకులు స్టార్ట్ అయిన ఫ్రెండ్స్ ఇంకా దిగండి. అవునండి పళ్ళు కూడా వర్షంలో తడవాలని ఫుల్ కోరిక. ఇష్టం. మరి ఇంకేం చేస్తామమ్మా? సరిపోతావులే మమ్మీ, ఇంకేం చేస్తుంది. పెట్టుకు ఉన్నలే బాగుంటాయి. బుల్లెక్స్ కుక్కర్లో పెడతాం. సరే చూడు వస్తుందేమో అనుకుంటుంటారు వర్షము, కానీ ఇక్కడ మాడమంతా అక్కడికి వెళ్ళింది. ఒకరోజు వర్షానికి మందు జల్లొస్తారు పొలంకి. ఇంక డైలీ పడతారు. ఆ 3 సంవత్సరాలు కూడా కంప్లీట్ అవుతుంది. ఇంకో ఎకరాకి రోడ్డు పక్కనే కదా టర్మ్ చేయాలి. పక్కనే మరి ఒకసారి వచ్చింది కదా ప్రతాప్. వచ్చింటాం కదా, షార్ట్ వీడియో పెట్టాం కదా. ఆ పొలమే చూసింది. ఈ పొలం చూసి లేకుంటే ఈ రోజు వెళ్ళిందే కొత్తది. నేను లేండి మళ్ళీ చినుకులు ఎక్కువ. మేము బయటికి రావా? ఇంట్లో అన్నమా చిక్కుడుకాయ కూర. రేపు సండే స్పెషల్ ఏమిటారు? సండే కదా, చికెన్ మటనా? ఓకే. రేపు ఎప్పుడు బయలుదేరేదే కదా? తొందర బయలుదేరుతారు. నిన్న ఈ టైం వచ్చినప్పుడు తొందర బయలుదేరు. 3 రోజులు అవుతుంది. రేపు ఉంటుంది 3వ రోజు. ఫస్ట్ వచ్చిన రోజు లెక్కలేదు. ఈ రోజు రేపు 2వ రోజు వచ్చిన రోజు లెక్కలేదు. అది అట్లా లేదు, పోవాలమ్మా. ఆడింటికాడ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కసారిగా ఖాళీ చేస్తే గ్యాస్ మీద వండుకునే రాసినమ్మా. గ్లోరమ్మ నాన్నలు ఎవరన్నా అంత చేస్తుంది. గ్యాస్ అంటించుకునే భయపడుతుంది అనమాట. అప్పుడు అని మేము 4 ఉంటే మేము అప్పుడే పొయ్యి మీద వండి పని కొత్తుండే మా అమ్మ. ఇప్పుడు వాళ్ళిద్దరే కదా ఇంకా వండుకో తీసిపోతారులే. ఉండండి మీరు ఒక 2 రోజులు. లేదు, రేపైతే ఫిక్స్. నిజంగా ఫిక్స్ అంటే అయిపోయింది. మాకు ఫిక్స్ కాదు కదా. నేను ఫిక్స్ అయినా వద్దు, ఇంకా ఉండము. నాకు ఫిక్స్ అయితే అట్లా
ముద్దిటోళ్ళు పనులు చాలా పనులు ఉన్నాయాడ. ఇంకా అవ్వు ఉంటావా అవ్వు ఇక్కడ ఏ ధ్యాస. శారీ అయితే తీసుకున్నాం అనమాట. అది ఏ శారీ అనేది చూపించాడు. ప్రమిళకి కలర్ బాగుంటుందని ఈ కలర్ అయితే తీసుకొచ్చాము. వాడి బియ్యం కనేసి గ్రీన్ కలర్, ఇది థిక్ గ్రీన్, ఇది ప్యారెట్ గ్రీన్. ఇది బ్లాక్ కనిపిస్తుంటుంది, బ్లాక్ కాదనమాట, థిక్ గ్రీన్. ఇది ప్యారెట్ గ్రీన్ బార్డర్ అనమాట. బ్లౌజ్ ఇదైతే బార్డర్, ఇదంతా చీర. జాకెట్ అయితే ఇట్లా ఉన్నది. ఇది ఇది కొంగు. జాకెట్. ఇది జాకెట్ అయితే మొత్తం బార్డర్ కి కాంబినేషన్ గా ఇట్లా వచ్చింది. ఇది మొత్తం అంత జాకెట్ కి డిజైన్ వచ్చింది, పట్టు ఫుల్ డిజైన్. డిజైన్ అయితే ఇది బాగుందని నేను ప్రైవేట్ అయితే తీసుకున్నాను. బాగా వస్తుంది అనుకుంటున్నాను. కట్టుకున్న తర్వాత చూడాలి ఎట్లుంటుందో. 3 నెలల్లో పడింది కదా పాపకైతే. నేనైతే చీర పెట్టాలని అనుకున్నాను కాబట్టి తెచ్చాను. వాయిస్ సెల్ మొన్న కింద ఉన్నప్పటి నుంచి వాయిస్ ఎక్కడ. చిన్న పాప డ్రెస్, చిన్న పాప డ్రెస్, కానీ కలర్ తెచ్చండి. ప్రమిలో శారీ, చిన్న పాప డ్రెస్ ఇట్లా పట్టుకుంటాం. తమ్ముళ్ళకి వస్తుంది ఇట్లా. అది ఇంకా బార్డర్ వచ్చేసి ఇట్లా అనమాట. మిగతాది ఇట్లా చిన్న బుట్ట మాదిరి వచ్చింది. చిన్న పాప డ్రెస్, చిన్న పాప డ్రెస్ బాగుంది లెటర్. ఈ సెలక్షన్ అక్క సెలక్షనే డ్రెస్ శారీ రెండు. ఇదేమో చిన్న పాప డ్రెస్సింగ్. ఊరి పోయేటప్పుడు ఇది వేసుకొని పోదాం. చిన్న పాపకి శారీ అయితే సూపర్ ఉంది. చిన్న వచ్చింది. ఈరోజైతే వీడియో ఇదన్నమాట. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపైతే ఆదివారము. రేపు మా అమ్మ కొత్త టీషర్ట్ కట్టుకొని వడ్డు బియ్యం వస్తారు. మా అమ్మది పెళ్ళి. వడ్డు బియ్యం పోస్తారు. ఒడి బియ్యం పోస్తారు. కొత్త చీర కట్టుకునింది. ఈ రోజు పోయి కొత్త చీర తెచ్చినాము. పొద్దునాక ఇంకా కట్టుకుంటాను మా అమ్మ. కొత్త చీర కట్టుకొని కొత్త పెళ్ళికి. సో మొత్తానికి ఇదే పొద్దున్న అయితే ప్రమిళ కొత్త చీర కట్టుకుని ఒడి బియ్యం పోసుకుంటుంది అని చెప్తున్నారు. టోటల్గా ఊరు పెళ్ళి అంటున్నారు, ఊరు ఎక్కడికి వెళ్తుంది అంటున్నారు. సో ఓకే. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా పిల్లలు ఈరోజు ఫైనల్ చెప్పేశారు. ఇంకా అందరికి గుడ్ నైట్, బాయ్ చెప్పండి. బాయ్, గుడ్ నైట్.